నేను చేసే అరటికాయ కూర. మొదట అరటికాయలకి చెక్కు తీసుకుని అవి బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కొంచెం నూనె వేసుకుని అందులో 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకుని మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి. బియ్యం కడిగిన నీళ్ళల్లో చిన్న చిన్నగా తరిగిన అరటికాయ ముక్కల్ని మరొక్కసారి కడిగి మళ్ళీ మంచినీళ్ళల్లో నీట్గా కడుక్కుని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. చేతులు నలుపెక్కవు. బియ్యం కడిగిన నీళ్ళల్లో అరటికాయని వేయడం వలన ముక్క కూడా నలుపు రంగు రాదు అండ్ చేతులు కూడా నలుపెక్కవు. ఇప్పుడు సిమ్లో పెట్టి కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుని 1/2 స్పూన్ మూత పెట్టి అలాగే ఉంచాలి. ఇది మగ్గుతుంది. మోదీ గారు ఆయిల్ తక్కువగా వాడమన్నారు కదా, సో నేను వేసే దాంట్లో సగం ఆయిలే వేసాను. కాస్త గిన్నెకి ముక్కలు అంటుకుంటాయి, ప్లస్ ఆయిల్ తక్కువ అవడం వలన సిమ్లో పెట్టి జాగ్రత్తగా వండుకోకపోతే ముక్క ఇది అడుగంటి కూర టేస్ట్ అనేది మారిపోతుంది. సో సిమ్లో పెట్టి జాగ్రత్తగా కుక్ చేద్దాం. వెజిటేరియనే కాబట్టి కారం తక్కువే అవుతుంది. సో తగినంత కారం 1 స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా కదపకుండా మూత పెట్టి ఉంచితే ముక్క కొంచెం మెత్తబడటానికి ఉపయోగపడుతుంది. ఈ కర్రీ అంతా నేను సిమ్లోనే చేస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువగా కూరగాయలు కానీ మసాలా దినుసులు కానీ ఏమీ వాడకుండా ఒక అల్లం వెల్లుల్లితో మాత్రమే ఈ కూర బాగుంటుంది. ఇలా చేసుకోవడం వలన ఉల్లిపాయ టేస్టు అండ్ అరటికాయ ముక్క టేస్టు మనం అన్నంలో కలుపుకుంటే రుచి అమృతంలాగే ఉంటుంది.
సిమ్లో ఉంచడం, మూత పెట్టి కాసేపు మగ్గనివ్వడం, మధ్య మధ్యలో తిప్పుకోవడం అడుగంటకుండా. ఇలా జాగ్రత్తగా కూర వండుకుంటే రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను వేసింది 1 స్పూన్ కారమే, ఎక్కువైనట్టుగానే కనిపిస్తుంది. కానీ వాటర్ పోసి ఈ ముక్క మరింత మగ్గడానికి ఆ కారం ముక్క లోపలికి ఇంకుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు హైలో పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ముక్క ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ వాటర్ త్వరగా అబ్జార్బ్ కాకుండా ముక్కకి అద్దెలా ఉండేలాగా మీడియంలో పెట్టుకుని మూత పెట్టి 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కూర చూసుకోవాలి, లేదంటే అడుగంటుకుంది. కూర రుచి ముక్క బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకుని ప్రతి 5 నిమిషాలకి తిప్పుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉంచుదాం. కూర వండడం అయితే అయిపోయింది అండ్ ముక్క మగ్గింది. నేను వండి మూత పెట్టి వేరే పనులు చేసుకునేలోపు ఇందులోంచి వచ్చే అరోమా చాలా బాగుంది. ఇందులో మసాలా వేయను, గరం మసాలా, ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే. ఇలా వండుకుంటే అరటికాయ రుచి చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.